మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే సతీష్ అసెంబ్లీ ఆవరణలోనే ఉన్నారు. ఇస్మాయిల్, ఒక్కసారి గత చరిత్ర చూసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న రాజ్యాంగం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అసెంబ్లీ సమావేశాలని సైతం ఒక 4 ఛానళ్ళు చూపించకుండా లోపల ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా అడ్డుకునే చేస్తున్న ప్రయత్నాన్ని ఏ రాజ్యాంగం అనాలి, ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భయపడుతుంది అనేటువంటి ఒక మాట దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సాక్షితో పాటు మరొక 3 మెయిన్ స్ట్రీమ్ ఛానల్ కూడా ఈరోజు ఆపేయడం జరిగింది. ప్రధానంగా సాక్షి మీద ఉన్నటువంటి కక్ష ఇప్పటి నుంచి కాదు. చంద్రబాబు నాయుడుకు సాక్షి అంటే భయం ఒక దశాబ్దం నుంచి వెంటాడుతుంది. ఆయన సాక్షిని ఆయన పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లకు రానివ్వరు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం నుంచి ఆయన అధికారమైనటువంటి ప్రెస్ మీట్లకు కూడా సాక్షి రాకుండా ఉండాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల మంత్రులకు ఎవరైనా మీడియాతో మాట్లాడే దగ్గర ఎక్కడైనా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సాక్షి దగ్గర మాట్లాడద్దు అనేటువంటి హుకుం వాళ్ళకు ఉంది. ఇప్పుడు చూసుకుంటే డైరెక్ట్గా అసెంబ్లీలో ఇది మీడియాకు ఉన్నటువంటి ఒక హక్కు, అసెంబ్లీ కూడా రాకుండా సాక్షిని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఎక్కడ ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, ఎందుకు పాస్లు ఇవ్వలేదు అనేటువంటిది క్లియర్గా చెప్పేటువంటి అవకాశం కూడా లేదు. ఈరోజు ఎటువంటి పాస్లు ఇవ్వకుండా మీడియా అసెంబ్లీ ప్రాంగణంలోకి సాక్షి రాకుండా ఉండేందుకు పూర్తిగా ఒక విధమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేస్తుందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు సాక్షిని రానివ్వకూడదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా మనం ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ సాక్షి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ప్రజల పక్షాన పోరాడుతుంది, ప్రజా సమస్యలని అడిగేందుకు ప్రయత్నిస్తుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుంది అనేటువంటి ఒక భయం ఇక్కడ ఉన్నటువంటి కూటమి సర్కారులు చాలా స్పష్టంగా ఉంది. భయపడకపోతే చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి క్లియర్గా అడుగుతున్నాం, సాక్షి టీవీకి మీరు భయపడకపోతే అసెంబ్లీలో సాక్షి టీవీ రావడం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటిది? డెఫినెట్గా ప్రజల తరపున పోరాడుతున్నాం కాబట్టి దీన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా మీడియాకు సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలో గత 8-9 నెలల కాలంలో మీడియా స్వేచ్ఛ అనేది ఏ విధంగా హరించబడుతుందో చూడాలి. ఎక్కడ కూడా ప్రసారాలు రాకుండా, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటివి, ప్రభుత్వం మీద బురద జల్లడమో లేకుంటే అబద్ధాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఎక్కడైనా అటువంటిది జరిగితే దాన్ని లీగల్గా ఫైట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు దగ్గర ఒక పెద్ద లీగల్ మెషినరీ కూడా ఉంది. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు, సూపర్ 6 ఏమయ్యాయని అటువంటి ప్రశ్నిస్తున్నందుకు, ఎట్ ద సేమ్ టైం ప్రజలు ముఖ్యంగా డిఎస్సి ఏమైందని అడిగినందుకు, గ్రూప్ 2 పరీక్ష పెడతారా వద్దా అనేటువంటి దాని మీద క్లారిటీ లేనందుకు, ఇటువంటి వాటిని ప్రశ్నించినందుకు మాత్రమే పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీడియాను, ముఖ్యంగా సాక్షి టీవీని ఎక్కడా కనబడకుండా చేయాలి, అసెంబ్లీకి రాకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర పడుతున్నదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కూడా జరుగుతున్నది అదే. నిజంగానే డెఫినెట్గా ఒకవేళ ఎటువంటి భయం లేకపోతే అక్కడికి వచ్చి మీడియా పాయింట్ దగ్గర ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే అధికార పక్ష ఎమ్మెల్యేలు మాట్లాడింది వాళ్ళకు క్వశ్చన్ చేసేటువంటి అవకాశం సాక్షి టీవీకి ఉండే. నిజంగానే సాక్షి టీవీకి ఈరోజు లోపలికి అలో చేయకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాధించింది ఏంటిది అంటే ప్రశ్నలు అడిగేటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు. చాలా ఏళ్ల క్రితం కాంచీరామ్ ఒక పుస్తకం రాసిండు, దాన్ని చంచాల యుగం అనేటువంటి పుస్తకం, చాలా ఫేమస్ పుస్తకం. అటువంటి వాళ్లకు మాత్రమే చాలా చోట్ల అనుమతి ఉంది, మిగిలిన వాళ్లకు ప్రశ్నించే వాళ్లకు అనుమతి లేదు అనేటువంటిది కూటమి సర్కార్ చాలా స్పష్టంగా చెప్తుంది. మరొకసారి ఆంధ్రప్రదేశ్లో చంచాల యుగాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. బట్ డెఫినెట్గా ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి టీవీని ఈరోజు అసెంబ్లీలోకి రాకుండా చేస్తుందనేటువంటి దాని మీద ప్రజలు, మేధావులు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. సాక్షి టీవీ ప్రశ్నిస్తుంది, సాక్షి టీవీ ప్రజల తరపున పోరాడుతుంది అనేటువంటి ఒకే ఒక్క కారణంతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా సాక్షి టీవీని అసెంబ్లీలోకి రానివ్వకుండా చూస్తున్నారు. లోపల ఏం జరిగినా, ఎటువంటి బిల్లులు పెట్టుకున్నా, లేదంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరు అడిగేవారు ఉండరు, ఎవరు క్వశ్చన్ చేసేవారు ఉండరు అనేటువంటి ఏకైక ధైర్యంతో మొత్తం ఈ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటిది చాలా స్పష్టం. మేము గత 3 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెక్రటరీని, అధికారులని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం, మాకు పాస్లు ఇవ్వండి అనేటువంటిది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం అయ్యే వరకు కూడా చాలా పేషెన్స్గా మాకు చివరి వరకైనా అవకాశం ఇస్తారనేటువంటి ఎదురు చూస్తాం. ఆ తర్వాత అసెంబ్లీ గవర్నర్ స్పీచ్ జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా వెయిట్ చేస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాసులు ఇవ్వరని తెలిసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తున్నాం, సాక్షి టీవీకి భయపడ్డటువంటి కూటమి సర్కార్ అసెంబ్లీలోకి సాక్షి టీవీని అలో చేయడం లేనిది తేలిపోయింది. రాబోయే కాలంలో సాక్షి టీవీ ఇంకా ప్రజల పక్షాన పోరాడుతుంది. బట్ డెఫినెట్గా లీగల్ ఫైట్ కూడా చేస్తాం. ఎందుకంటే ఇది మాకు వచ్చేటువంటి హక్కు. ప్రతిదానికి ఏదైనా జరిగితే, ఎక్కడైనా తప్పుగా ప్రసారం చేస్తే దానికి నోటీస్ ఇవ్వాలి. ఆ తర్వాత నోటీస్ ఇచ్చిన తర్వాత దాని వివరణ తీసుకోవాలి. ఆ తర్వాత ఎటువంటి చర్యలు ఉండాలి. ఎటువంటి నోటీస్ కానీ, ఎటువంటి ఒక విధంగా చెప్పాలంటే కారణం కూడా చూపెట్టకుండా డైరెక్ట్గా ఈరోజు సాక్షి టీవీని ఒక విధంగా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ప్రభుత్వం కావచ్చు, లేకుంటే అసెంబ్లీకి రాకుండా కావచ్చు, లేకుంటే ప్రభుత్వ సమావేశాలకు, ప్రెస్ మీట్లకు రాకుండా సాక్షి టీవీ
టీవీని అడ్డుకోవచ్చు, కానీ డెఫినెట్గా ప్రజలు సాక్షి టీవీ వైపు ఉన్నారు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మనం ఆందోళన కావచ్చు, అటు మిర్చి రైతుల ఆందోళన కావచ్చు, ఇటు గ్రూప్ 2 సంబంధించిన ఆందోళన కావచ్చు, ఇవన్నీ ప్రజలకు చూపెడుతున్నది కేవలం ఒకే ఒక్క ఛానల్. డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది హరి. చాలామంది మన రిపోర్టర్లు అసెంబ్లీ దగ్గర బయట ఉన్నారు, బయట నుంచే కవర్ చేస్తున్నాం, లోపలికి వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, ఇన్సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, వాస్తవాలను అత్యంత వేగంగా ఇచ్చేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది హరి. రిప్రజెంటేటివ్గా మీరే ఆ పర్మిషన్ కోసం అసెంబ్లీ అధికారులతోటి వాళ్ళతోటి మాట్లాడడం మీరే చేస్తూ ఉంటారు. ఏం ఎక్స్క్యూజ్ చెప్పారు? ఒక స్ట్రాటజీ కనిపిస్తుంటుంది ప్రభుత్వం తీరులో. మొన్న గ్రూప్ 2 అభ్యర్థుల విషయంలో కూడా చివరి నిమిషం వరకు ఇదిగో మేము వాయిదాకే మొగ్గు చూపుతాం అనే వాళ్ళ పద్ధతి. ప్రస్తుతం పాస్లు కూడా అంటే గవర్నర్ స్పీచ్ ఉంటుంది, ఇది కేవలం అసెంబ్లీ సమావేశాలకో లేకపోతే ఇంకోటో కాదు, గవర్నర్ స్పీచ్ను కూడా చూపించే అవకాశం లేకుండా చేస్తున్న దీన్ని ఏ రకంగా చూడాలి? ఒకవైపు చూస్తే 11 మంది సభ్యులు మాత్రమే ఉంటారు వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అటువైపు 162 మంది. దేనికి భయం అనే ప్రశ్న వస్తుంది కదా. డెఫినెట్గా ప్రతిపక్షానికి ప్రభుత్వం భయపడింది, మీడియా కూడా భయపడింది. 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, ప్రతిపక్షానికి హోదా ఇచ్చేటువంటి ఒక భయం కనిపిస్తుంది. నిజంగానే నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నాను, ప్రతి కవరేజ్ చూస్తున్నాను. పిఎస్సీ అనేటువంటిది డెఫినెట్గా ప్రతిపక్షానికి ఇవ్వాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రంగా అది అధికార పక్షంలోనే ఉంటుంది. అంటే ప్రతిపక్షం పిఎస్సీ మెంబర్ ఏం చేస్తారు, ప్రభుత్వం చేసేటువంటి ఖర్చులు కావచ్చు, లేకుంటే నాణ్యత విషయంలో క్వశ్చన్ చేస్తారు. ఇటువంటి క్వశ్చన్ చేసే అధికారము అధికార పక్షంలోనే ఉన్నటువంటి నాయకుడికి ఇవ్వడం ద్వారా ఏ విధంగా ఒక విధమైనటువంటి అంతర్గత సర్దుబాటు, అంటే తాము చేసేటువంటి పనులను ఎవరు ప్రశ్నించకూడదు అనేటువంటి భయం ఈ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, నిజంగానే ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ వచ్చింది, దాని ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఇది ఏ విధమైనటువంటి గెలుపు అనేటువంటి దాని మీద కూడా చాలామంది ఇంకా కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్తో ఛాలెంజ్ చేస్తున్నారు. బట్ వాటన్నిటికీ మనం జోలికి వెళ్ళాం. కానీ ఒక మ్యాండేట్ వచ్చింది, మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఒక క్యాబినెట్ హోదా ఇచ్చారు, మీకు మంత్రులు ఉన్నారు, ఎందుకు మీరు సమాధానం చెప్పడానికి భయపడుతున్నారు? ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్షం అసెంబ్లీలో అడుగుతుంది, కడిగి పారిస్తుంది, మీరెందుకు మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు, మీరెందుకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద ఒక విధంగా లోకేష్ ఒక మాట మాట్లాడతారు, చంద్రబాబు ఒక మాట మాట్లాడతారు, అసలు పెట్టము అని చెప్తారు, ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టేసి ఆ తర్వాత మీ పని మీరు చేసుకోండి, మీరు చావండి, మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తారు. ఇక మిర్చి రైతులకు సంబంధించి ఇప్పటివరకు మాట్లాడడానికి ఎవరు కూడా యాడుకు పోయేటువంటి ధైర్యం లేదు. సో ఎవరు క్వశ్చన్ చేసినా కానీ దాన్ని తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి ఇప్పుడు మీడియా పైన కూడా కనిపిస్తుంది. ఎవరైనా మీడియా కొంత న్యూట్రల్గా ఉండి లేదంటే ప్రజల పక్షాన నిలబడితే మాత్రం డెఫినెట్గా ఒక విధమైనటువంటి అరాచకం. చాలా చోట్ల సాక్షి టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ల మీద దాడులు జరిగాయి, కెమెరాలు పగలగొట్టినటువంటి ఇన్సిడెంట్ చూసాం. కడపలో కెమెరా 4G మీద దాడి చేశారు. అక్కడ నీటి సంఘానికి సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతుంటే 2 నెలల క్రితం జరిగినటువంటి ఘటన. పూర్తిగా రిపోర్టర్ మీద దాదాపు 50 మంది రౌడీలతో దాడి చేసినటువంటి పరిస్థితి. ఏలూరులో మధ్యాహ్నం రోడ్డు దగ్గర పూర్తిగా మట్టి తవ్వి తీసుకుపోతుంటే అక్కడ మన రిపోర్టర్ వెళ్తే కెమెరాలో కొని కెమెరామెన్ను బెదిరించి రిపోర్టర్ని బెదిరించినటువంటి సిచ్యువేషన్. నిత్యంగా ఎక్కడైతే ఇసుక దోపిడీ జరుగుతుందో, ఎక్కడైతే ప్రజల పక్షాన సాక్షి టీవీ నిలబడిందో, ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అరాచకాలను ఎత్తి చూపెడుతున్నామో అక్కడ రిపోర్టర్ల మీద దాడులు, కెమెరామెన్ల మీద దాడులు, లోకల్ సింగర్స్ మీద దాడులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఒక వార్త ప్రసారం చేస్తే విపరీతమైనటువంటి కేసులు, ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలనేటువంటిది ప్రతి 4-5 రోజులకు ఒక కేసు పోస్ట్ చేయడము. సో ఇటువంటివన్నీ కొనసాగుతున్నాయి. మరోవైపు అసలు మేము అక్కడ ఫీల్డ్లో ఉండొద్దు అంటే, ప్రజాస్వామ్యం మాకు ఇచ్చినటువంటి హక్కు, ఒక మీడియా సంస్థగా సాక్షి టీవీ వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేసేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యము, ప్రభుత్వము, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది మంత్రులకు ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో అది నచ్చడం లేదు. చాలామంది తమకంటూ ఒక కొత్త రాజ్యాంగాన్ని, దాన్ని రెడ్ పిక్ పేరుతో తెచ్చుకున్నటువంటి రాజ్యాంగంతో పరిపాలన చేయాలనుకుంటున్నారు. సో దానిలో భాగంగా ఈ మొత్తం ఆటంకాలు అనొచ్చు. బట్ డెఫినెట్గా మనం ఫైట్ చేస్తాము. ప్రజలకు వేగంగా మరింత సమాచారం ఇచ్చేందుకు, ఎట్ ద సేమ్ టైం ప్రజల వైపు పోరాడేందుకు మనం సిద్ధంగా ఉన్నాం హరి.